ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 160 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న ఒక క్రిమినల్ లాని 2024లో ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇది కేవలం లా మార్చిన విషయం కాదు, ఇది ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒక మేజర్ చేంజ్. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు ఎండు. ద జర్నీ ఆఫ్ ఇండియన్ క్రిమినల్ లా అనే సిరీస్లో భాగంగా దిస్ ఈజ్ ఎపిసోడ్ 2. అసలు దీని వెనకాలన్న స్టోరీ ఏంటి? ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఈ ఐపీసీ అనేది బ్రిటిష్ పరిపాలన సమయంలో రూపొందించబడింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ఐపీసీ అనేది ఇండియాలో దశాబ్దాల పాటు కొనసాగింది. అలాగే కాలం మారింది, టెక్నాలజీ కూడా పెరిగింది, సైబర్ క్రైమ్స్ కూడా పెరిగాయి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కొత్త రూపాలు తీసుకుంటున్నాయి. అలాగే ఇప్పుడున్న మన భారతదేశంలో ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించిన అఫెన్సెస్ పై చట్టబద్ధమైన అవసరాలు కూడా మారాయి. అందుకే మన భారత ప్రభుత్వం పాత క్రిమినల్ లాస్ని మోడర్నైజ్డ్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు 2023లో మన పార్లమెంట్ 3 కొత్త క్రిమినల్ లాస్ని ఆమోదించింది. అవి ఎలా అంటే, ఐపీసీని భారతీయ న్యాయ సన్నిహితగా, సిఆర్పిసిని భారతీయ నాగరిక్ సురక్షా సన్నిహితగా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినయంగా, ఇలా బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఈ కొత్త 3 చట్టాలు 1 జూలై 2024 నుంచి ఆమోదంలోకి వచ్చాయన్నమాట. అంటే ఇక్కడితో ఐపీసీ చాప్టర్ ముగిసింది, బిఎన్ఎస్ చాప్టర్ ప్రారంభమైంది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడి నుంచి ఇండియన్ పీనల్ కోడ్ దేనికి పనికిరాదా అంటే అలా కాదు. జూలై 1, 2024కి ముందు జరిగిన అఫెన్సెస్కి సంబంధించి పాత ఐపీసీ ప్రొవిజన్స్ ఇంకా రిలవెంట్ కావచ్చు. ఇలా ఎందుకంటే క్రిమినల్ లయబిలిటీ జరిగిన సమయంలో ఉన్న చట్టంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి. అందుకే ఇక్కడ ఇండియన్ పీనల్ కోడ్ని హిస్టరీగా మాత్రమే కాకుండా ఇండియన్ క్రిమినల్ లా ఎవాల్యుయేషన్లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్గా చూడాలి. అయితే ఇక్కడ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సన్నిహితలో అసలు ఏం మారింది? ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 302 అంటే మర్డర్కి సంబంధించిందని మనందరం చాలాసార్లు విన్నాం. అయితే ఈ భారతీయ న్యాయ సన్నిహితలో మర్డర్కి సంబంధించి సెక్షన్ నెంబర్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ రాబోయే తర్వాత ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వాలనే ఉద్దేశంతో సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. దీన్ని మీరు సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. చివరిగా మీకోసం ఒక్క మాట, సొసైటీలో మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా నిలబడాలంటే సెక్షన్ల గురించి తెలుసుకోవడం అనివార్యం. ఫాలో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక కొత్త పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.